నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి వ్లాగ్స్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ తయారు చేస్తున్నాను. కూరగాయలలో రాజు ఎవరంటే అసలు వంకాయే. ఇలా వంకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఉప్పు నీటిలో నానబెట్టేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టేసి పెట్టుకున్నాను. నువ్వులు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు అవన్నీ మసాలాలు రెడీ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా పెట్టుకున్నాను. అలాగే ఒక కడాయి పెట్టుకొని పల్లీలు అందులో వేసుకొని పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. నువ్వులు కూడా వేయించుకోవాలి. మసాలాలన్నీ అందులోనే వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో. ఈరోజు ఒక పొద్దు కాబట్టి వంకాయ కర్రీ చేస్తున్నాను. వంకాయ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము. 2 ముద్దలు ఎక్కువే తింటాము వంకాయ కర్రీతో. ఇలా మసాలాలన్నీ వేయించి పెట్టుకున్నాక కడాయిలో నూనె పోసేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసుకున్న తర్వాత వంకాయలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అవి మంచిగా నూనెలో మగ్గేలోపు మనము మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, నువ్వులు, మసాలాలు అన్నీ ఒక దగ్గర వేసేసి ముందు పొడి చేసుకోవాలి. పొడి చేసిన తర్వాత వాటర్ పోసుకొని పేస్ట్లా తయారు చేయాలి. వంకాయలు అయితే అన్నీ మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కారం వేసేసుకొని మనము చేసి పెట్టుకున్న మసాలా కూడా అందులోనే వేసేసి బాగా కలిపి మనం మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఉడికిపోతుంది. మనము చింతపండు వాటర్ కూడా అందులోనే వేసేసుకోవాలి. చింతపండు వేస్తే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది వంకాయ కర్రీలో. ఇలా చింతపండు వేసేసిన తర్వాత ఉప్పు వేసేసి కొంచెం కొత్తిమీర కూడా జల్లి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. నిన్న ఒక పొద్దున్నాం కాబట్టి ఈరోజు ఇష్టమైన కర్రీ వంకాయ కర్రీ చేసుకున్నాము. అలాగే ఈరోజు రైసు, టమాటా చారు, పెసరపప్పు వేసి బియ్యము, పరమాన్నం వండుకున్నాము. దేవునికి నైవేద్యం పెట్టేశాము. ఈరోజు గంగిరెద్దు అయితే వచ్చింది. గంగిరెద్దు వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నందీశ్వరుడే మా ఇంటికి వచ్చినంత సంతోషం అనిపించింది. మేము దానికి బొట్టు పెట్టేసి కాళ్ళు కడిగి మళ్ళీ పూజ అయితే చేసినాము. గంగిరెద్దుని ఆట ఆడించిండు మంచిగా. గంగిరెద్దు అతను ఇలాగా బొట్టు పెట్టి పూజ చేసుకుంటే మనకి మంచిది. గంగిరెద్దుకు కాళ్ళకి కూడా పసుపు కుంకుమ పెట్టాము. కాళ్ళు కూడా కడిగినాము. తర్వాత కొత్త పంచ ఇంట్లో ఉంటే పంచ కూడా దాని మీద కప్పినాము. ఇలాగైతే చేశాము పూజ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.